అంటే ఇప్పుడు భారతదేశంలోని ప్రజలు మన విలువలను వదిలి పాశ్చాత్య సంస్కృతి వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అని మీరు అనుకుంటున్నారు? 2 ఒకళ్ళదే తప్పని చెప్పలేం. హుహు. ఇటువైపు తప్పుంది, అటువైపు తప్పుంది. ఎందుకంటే, ఈ విలువలనేది రూట్‌గా ఉన్నటువంటి విలువలు ఎప్పుడూ ఎవరు తప్పు పట్టలేరు. ఆ విలువలు విలువలే. అంటే పొద్దున్నే లేవాలి, శుచిగా ఉండాలి. శుచిగా ఉండాలంటే స్నానం చేయమన్నాడు. కానీ, దానికొక లింక్ పెట్టేసి వీళ్ళు మడి అని చెప్పేసి, ఎవడైనా స్నానం చేసి, పూజ చేసి ముట్టుకుంటే వాడిని 2 తగలేయడం, కొట్టేయడం. ఇలాంటి విపరీతాలు పెట్టేటప్పటికి, ఈ విలువలు అని ఏవైతే పెట్టారో, అది ఒక ప్రతిబంధకాలుగా తగిలై ప్రస్తుత యూత్‌కి అది అంతగా రుచించటం లేదు. ఒకటి నంబర్ 1. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నాను. బొట్టెందుకు పెట్టుకోవాలి అని ఎవరైనా అడిగితే దానికి సమాధానం నా దగ్గర ఉంది. కానీ చెప్పగలిగిన వాళ్ళు చెప్పకుండా అదంతే పెట్టుకోవాల్సిందే అని చెప్పారంటే ఇదొక నిరంకుశత్వంగా తయారై దీనికన్నా అదే బాగుంది కదా! ఫ్రీడమ్, ఫ్రీ లైఫ్, కేర్ ఫ్రీ లైఫ్ బానే ఉందని అటుపైకి వెళ్తున్నారు. ఎందుకు బొట్టు పెట్టుకోవాలి? నేను జాన్సన్ అండ్ జాన్సన్‌లో న్యూ జెర్సీలో పనిచేసినప్పుడు కూడా ఇలాగే పెట్టుకొనెళ్ళాను. ఎందుకు? అంటే ఇది ఒక థాట్ సెంటరు. ఈ థాట్ సెంటర్ నుండి అందరూ చూస్తారు కాబట్టి ఇక్కడ నుండి చాలా ఎనర్జీస్ లోపలికెళ్ళి కంటామినేట్ చేయడానికి కాబట్టి దీని ఫిల్టరేషన్ ఒకటుండాలి. ఈ ఫిల్టరేషన్ రెడ్ కలర్ చాలా పనికొస్తుంది. రిపెల్లింగ్ కాబట్టి ఈ రెడ్ కలర్‌లో వెనకాతల పౌడరు టర్మరిక్ పౌడర్. ఆ పౌడర్‌కి ఆయుర్వేద గుణంలో ఆస్పిషియస్‌ని లాక్కునే గుణం ఉంది కాబట్టి ఈ బొట్టు నెగటివిటీని రిపెల్ చేసి పాజిటివ్‌ని లాక్కుంటుంది అని నేను మా మేనేజర్ బెత్ బిసనెట్ అని జాన్సన్ అండ్ జాన్సన్‌లో ఆవిడకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఫస్ట్ డేని ఎగతాళి చేసింది. "ఏయ్! యూ గాట్ బ్లడ్ బిట్వీన్ యువర్ ఐబ్రోస్" అంది. పిచ్చిదానా బ్లడ్ కాదే! ఇది ఇలా పట్టుకుని మేము మా ఏదో చెప్పి ఇలా పెట్టుకుంటాం. దట్స్ వై ఇండియన్ సాఫ్ట్‌వేర్ పీపుల్ ఆర్ మచ్ ఇంటెలిజెంట్ దాన్ ఎనీబడీ ఇన్ ద వరల్డ్ అన్నాను. అప్పుడు "క్యాన్ ఐ బై సమ్ పౌడర్ ఫ్రమ్ యూ" అంది. అందుకే అన్నారు పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. అప్పుడు అనిపించింది గర్వంగా నాకు. అప్పటి నుండి ఇప్పుడు నేను 22 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేశాను. ఇప్పుడు 71 ఎప్పుడు మారలేదు బొట్టు. అంచేత ఆ చెప్పి ఆహ్, రీజనింగ్ లేక పెద్దవాళ్ళకి లేక ఇది ఇంతే అని చెప్పి నిరంకుశ చెప్పడం ఒకటి. తర్వాత దాన్ని విపరీతాలు చేసేసి అసలును వదిలేసి శుచిగా ఉండని చెప్తే పర్వాలేదు. మడిగా పట్టుకొని నువ్వెవడు ముట్టుకోకూడదనేటప్పుడు అక్కడ విపరీతం వస్తుంది. ఇంకోటేంటి మానవత్వం లేని మతం. ఇప్పుడు అనుకోని భర్త పోతే చూడండి ఇప్పటికి కొంతమంది దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రాలో పాటిస్తుంటారు. మన తెలుగు వాళ్ళే ముఖ్యంగా గాజులు వేసేసి, దాన్ని బద్దలు కొట్టేసి, బొట్టు పెట్టేసి, తుడిపేసి, వాళ్ళని గోదావరి గట్టుకు తీసుకెళ్ళి నానా హింస పెట్టి, వాళ్ళని పలకరించడానికి ఒక మంచి రోజు చూసుకోవాలట. ఎదురు మనిషి పోతుంటే వాడిని ఓదార్చడానికి మంచి రోజేంటండి? నోట్లో జీలకర్రేసుకోవాలి. మంగళవారం నాడు వెళ్ళకూడదు. బర్త్‌డే నాడు వెళ్ళకూడదు. ఇలా మానవత్వం లేకుండా తయారైన కొన్ని ఆచారాల వల్లే చాలామంది యూత్ అటు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకొని అవన్నీ పక్కన పెట్టి అలాగని వద్దండి. మీ ఇష్టం అమ్మా నువ్వు ఎలా చేసుకుంటే చేసుకొని ఆ స్త్రీకి వదిలేస్తే చక్కగా ఉంటుంది. ఇవన్నీ కలుషితం చేసేసి గొప్ప విలువైంది హిందూ మతం అన్ని మతాల కన్నా గొప్పది. దాంట్లో ఇలాంటి కలుపు మొక్కలు బయలుదేరి దాన్ని కొంచెం అపవిత్రం చేస్తున్నందువల్ల మన యూత్ కూడా కొంచెం ఫ్రీడమ్ ఓరియెంటెడ్ కాబట్టి అటుపక్కకి వెళ్తున్నారు గానీ, వీళ్ళది తప్పు పట్టలేం. పూర్తిగా వీళ్ళది తప్పనలేం. వీళ్ళది కూడా తప్పు. ఇద్దరిది తిలా పాపం తలా పిడికెడని చెప్పుకున్నాం గదా! అందువల్ల. ఈ వ్యవస్థ మారాలంటే ముందు పెద్దవాళ్ళు మారి కొంచెం ఫ్రీడమ్ వాళ్ళకిస్తూ, కొంచెం కంట్రోల్ చేస్తూ, వీళ్ళు ఆదర్శవంతంగా ఉండాలండి. ఇప్పుడు తల్లి, తండ్రి కొట్టుకుంటూ పిల్లల ముందే వాడి పిల్లవాడికి "ఒరేయ్ వెధవా శాంతంగా ఉండాలి. చెప్తున్నానా శాంతంగా ఉండాలంటే" శాంతమా? అంటే ఏమిటి డాడీ అన్నాడంటే నీ దగ్గర సమాధానం లేదు. అంచేత నువ్వు ప్రాక్టికల్‌గా ఎగ్జాంపుల్ రోల్ మోడల్‌గా నువ్వు చేయనప్పుడు నీకింక విలువలేమిటి? మనమే పాటించటం లేదు. పెద్దవాళ్ళమే పాటించటం లేదు. పొద్దున్నే లేవట్లేదు. ఏదో కాస్త నమస్కారం పెట్టుకోవట్లేదు. గుడికెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ కోడ్ ఉంది. షార్ట్స్ తోటి, టీ షర్ట్స్ తోటి వెళ్తున్నాం. అదే ఈ షార్ట్, టీ షర్ట్ వేసుకున్నవాడు మళ్ళీ ఫారెన్ ఎళ్లి చర్చికెళ్తే మాత్రం కోట్ ఏసుకుంటాడుండేయ్. వాడు రానివ్వడక్కడ. అక్కడ డ్రెస్ కోడ్ పాటిస్తాడు. మన గుడికొచ్చేటప్పటికే పాటించడు. అంటే విలువలు ఎవడు పాటించటం లేదు. యూత్ కాదు.
మనమే పెద్దవాళ్ళమే పాటించడం లేదు. ఆ పెద్దవాళ్ళని పాటించకపోవడం వల్ల కొంతవరకును పిల్లవాళ్ళు కూడా పెద్దవాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంచి వాళ్ళు చెప్పినట్టు వింటే అద్భుతంగా మళ్ళీ వస్తాయి. ఇప్పుడు ఈ జాకెట్లు లాంగు, షార్ట్, షార్ట్, స్లీవ్‌లెస్ మళ్ళీ లాంగు. ఇది ఇంతే. ఈ ఫ్యాషన్ ఇలా వెళ్తూనే ఉంటుంది. అలాగే ఈ వ్యవస్థ కూడా ఒకసారి అలా వెళ్తుంది. చావు దెబ్బలు తిని మళ్ళీ వెనక్కొస్తూ ఉంటుంది. ఆ రోజు మంచి రోజు రావాలని మీరు నేను కోరుకుందాం తప్పనిసరిగా. మైండ్ బ్లోయింగ్ అండి. అసలు నాకైతే చాలా, చాలా బాగా నచ్చింది మీతో మాట్లాడడం. అండ్ ఫ్యూచర్‌లో ఇంకా చాలా ఎపిసోడ్స్ చేయాలి. అండ్ మీరు ఈరోజు మా వర్చువల్ స్టూడియో జాయిన్ అయ్యి, మీ అమూల్యమైన సమయాన్ని మాతో పాటు, మా ఆడియన్స్‌తో పాటు పంచినందుకు చాలా, చాలా కృతజ్ఞుడిని సార్. గురూజీ థాంక్ యూ సో మచ్. అండ్ కల్పన గారు థాంక్ మీకు యూ వన్స్ అగైన్. అవకాశం ఇచ్చిన మీకు చాలా థాంక్స్. కల్పన గారికి కూడా మిమ్మల్ని పరిచయం చేసినందుకు మళ్ళీ ఆవిడకి ఇంకోసారి థాంక్స్ చెప్పుకుంటున్నాం. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ శ్రీనివాస్. గురూజీ. థాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం.